స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. మనం ప్రతినిత్యం కూడా ఇంట్లో ఉండే నాగప్రతిమకు పూజ చేసుకోవడం కానీ, లేదా దేవాలయ ప్రాంగణంలో ఉండే కళ్యాణ సర్పాలకి, అంటే రావి చెట్టు వేప చెట్టు కింద కళ్యాణ సర్పాలు, జంట సర్పాలు ఉంటాయి కదండి, వాటిని కళ్యాణ సర్పాలు అంటారు. వాటిని పూజ చేసుకునే నిమిత్తంలో కానీ, పుట్ట దగ్గర మీరు పాలు పోస్తూ పుట్ట దగ్గర పూజ చేసుకునే నిమిత్తం కానీ, లేదా మీరు ప్రతినిత్యం కూడా ఇంట్లో నాగదేవతారాధన చేసుకుంటున్నట్లయితే ఈ లఘు పూజా విధానాన్ని మీకు మేము అందిస్తున్నాం. ఇందులో అష్టోత్తర శతనామావళితో పాటు ప్రతినిత్యం షోడశోపచార పూజ, అధాంగ పూజ, నాగుల చవితికి కానీ, నాగుల పంచమికి కానీ, అంటే కార్తీక శ్రావణ మాసాల్లో వచ్చేది, ఇలా కూడా చేసుకోవచ్చు. లేదా ఏదైనా మీరు ఇన్ని వారాలు పాలు పోసుకుంటాము, జంట సర్పాలకి పూజ చేసుకుంటాము, జాతక చక్ర నిమిత్తం, జాతక దోషాలు పోవడానికి, ఏదైనా ముఖ్యమైన పని అవ్వడానికి అన్నప్పుడు ఈ లఘు పూజా విధానాన్ని అష్టోత్తర శతనామావళితోటి మీరు వింటూ చేసుకోవచ్చు. చేసుకుని ఆపై ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు అన్నమాట. అది మీకు మేము స్కందాగ్రజ ఛానల్లో అందిస్తున్నాము. ముందుగా గణపతి పూజ చేసుకుంటాము. గణపతి పూజ కన్నా ముందు దేవాలయ ప్రాంగణంలో కానీ, ఇంట్లో కానీ మీరు ఏం చేస్తారు అంటే, ముందుగా దీపారాధన చేసుకుని గణపతి పూజ చేసుకుని ఆపై అనంతరము గణపతిని అక్కడ కూడా ఒక్కసారి స్మరించుకోవాలండి. నాగపూజకు ముందు కూడా గణపతిని స్మరించుకోవాలి. దేవాలయమే కదా అని మానేయకూడదు. ఇంట్లో అయితే గణపతి పూజ అన్నీ చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పుకోవాలి? పునఃసంకల్పం అంటే మీరు ముందుగా పూజ ప్రారంభించిన తర్వాత సంకల్పంలో పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుపతితో మమ సకుటుంబస్య సపరివారస్య సర్వదా సర్ప భయ నివృత్తి ద్వారా సర్వాభీష్ట సిద్ధ్యర్థం జాతక చక్రే సర్పదోష నివారణార్థం మమ సహకుటుంబస్య సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ సంతానాభివృద్ధ్యర్థం చౌరభీతి, అగ్నిభీతి, విషజంతు భీతి, సర్పభీతి, శత్రుభీతి, రాజభీతి దోష నివారణార్థం కాల సర్పదోష మమ జాతక చక్రే కాల సర్పదోష నివారణార్థం సకల సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ నాగదేవతా ప్రీత్యర్థం షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పి అక్షతలు నీళ్లు వదిలేసి ఇక్కడి నుంచి మీ దగ్గర ప్రతిమ ఉంటే ప్రతిమ, దేవాలయ ప్రాంగణంలో ప్రతిమకు కానీ పూజ చేయడం మొదలు పెట్టండి. ఆవాహయామి రమ్మని ఆహ్వానించడం అన్నమాట. స్వామిని ఆవాహయామి ఆవాహయామి అని చెప్పి అక్కడ అక్షతలు వేయండి. తర్వాత ధ్యానం అనంతం వాసికిం శేషం పద్మకంబలకౌ తథా తథా కర్కోటకం నాగం భుజగా అశ్వతరౌ తథా ధృతరాష్ట్రం శంఖపాలం కాళీయం తక్షకం తథా పింగళంచ మహానాగం సపత్నే కాన్పర్పూజయాత్ బ్రహ్మాండాధారభూతం చ భౌనాంతరవాసినం పణయుక్తమహం ధ్యేయం శ్రీనాగదేవతా హరిప్రియం శ్రీనాగదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. తర్వాత ఆవాహయామి రమ్మని పిలిచి కూర్చుని ఆసనం అది ఇచ్చి కూర్చోబెడుతున్నారు. ఆగచ్చానంత దేవేశ కాలపన్నగ నాయక అనంత సైనీయం త్వా భక్త హయావహామ్యహం ఆవాహయామి ఆవాహనం అక్కడ అక్షతలు వేయండి. ఆ ఇదమాసనం నవనాగ కులాధీశ శేషోద్ధారక కాశ్యప నారారత్న సమాయుక్త మాసనం ప్రతిగుహ్యతాం శ్రీనాగదేవతాభ్యో నమః ఇదమాసనం సమర్పయామి. కూర్చోవడానికి ఆసనం ఇచ్చారనమాట మీరు. పాదయోపాద్యం సమర్పయామి. రాగానే ఇంటికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత మనం స్వామికి పాదాలు కడిగి పూజ మొదలు పెడుతున్నాం. అనంత ప్రియ శేషేశ జగదాధార విగ్రహ పాద్యం గృహాణ మద్దత్వం కాద్రవేయ నమోస్తు తే నాగరావతాయ నమః పాదయోపాద్యం సమర్పయామి. ఇదమర్ఘ్యం కశ్యపానంద జనక మునివందిత భో ప్రభో అర్ఘ్యం గృహాణ సర్వజ్ఞ సాదరం శంకర ప్రియ శ్రీనాగదేవతాభ్యో నమః ఇదమర్ఘ్యం సమర్పయామి. కుడి చేతి వైపు నీళ్లు చూపించి అవి పళ్ళెల్లో విడిచిపెట్టండి. ఆచమనం రాగానే కూర్చోబెట్టి మర్యాద చేసిన తర్వాత మంచినీళ్ళు ఇస్తాం కదండి, అలాగే ఇది కూడా దేవతలకు కూడా సహస్రపణి రూపేణ వసుదోద్ధారక ప్రభో గృహానాచమనం దేవ పావనంచ సుశీతలం శ్రీనాగదేవతాభ్యో నమః ఆచమనం సమర్పయామి.
మంచినీళ్ళు, ఇలా నీళ్లు కలసల్లో నీళ్లు చూపించి అవి కూడా పళ్ళెల్లో విడిచిపెట్టండి. మధుపర్కం, తేనె పెరుగు కలిపిన పదార్థాన్ని కుమారి రూపిణే తుభ్యం దది మధ్యాజ్య సంయుతం మధుపర్కం ప్రదాస్యామి సర్పరాజ నమోస్తుతే. శ్రీ నాగదేవతాభ్యో నమః. మధుపర్కం సమర్పయామి. ఈ తేనె పెరుగును చూపించి మూతి దగ్గర చూపించి అది కూడా అక్కడ పళ్ళెల్లో వదిలిపెట్టండి. పంచామృత స్నానం పయోదధి ఘృతం చైవ మధు శర్కరయాన్వితం పంచామృత స్నానం ఇదం స్వీకరిష్వ దయానిదే. పంచామృతాలతో స్నానం చేయించండి. పాలు, పెరుగు, తేనె, ఫలోదకం, అరటిపండైనా, కొబ్బరి నీళ్ళైనా, చక్కెర లేదా చెరుకు రసం ఇవన్నీ వేసి పంచామృత స్నానం సమర్పయామి. అన్నీ కూడా ఆ ప్రతిమ మీద వెయ్యండి. గంగాది పుణ్యతీర్థే స్వామభిషంచాయమారధరాత్ బలభద్రావతారే సా నాగేశా శ్రీపతే సఖే శ్రీ నాగదేవతాభ్యో నమః. స్నానం సమర్పయామి. పంచామృత స్నానం తర్వాత శుద్ధోదక స్నానం చేయించండి. చేయించిన తర్వాత శుభ్రంగా బట్ట పెట్టి ప్రతిమని తుడవండి. అది దేవాలయంలో ప్రతిమలైనా సరే శుభ్రంగా తుడవాలి. తుడిచిన తర్వాత ఏ వస్త్రం కౌసేయ యుగ్మం దేవేశ ప్రీత్యా తవ మయ అర్పితం పన్నగాదీశ నాగేశ తార్క్య శస్త్రో నమోస్తుతే. నాగదేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రాలు పెట్టండి. ప్రతిమ మీద వస్త్రం పెట్టండి. యజ్ఞోపవీతం సువర్ణ నిర్మితం స్తోత్రం గ్రథిత కంఠహారకం అనేకరత్న ఖచిత సర్పరాజ నమోస్తుతే. శ్రీ నాగదేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఆభరణం అనేక రత్వాన్విత హేమకుండలే మాణిక్య సంకాసిత కంకణద్వయం హైమాంగులీయం కృతరత్నముద్రికం హైమం కిరీటం ఫణిరాజతేర్పితం. శ్రీ నాగదేవతాభ్యో నమః. ఆభరణం సమర్పయామి. ఆభరణం లేనప్పుడు ఆభరణార్థం పుష్పం సమర్పయామి అని చెప్పి పుష్పం పెట్టండి. గంధం చందనాగర్ కస్తూరి ఘనసార సమన్వితం గంధం గృహాణ దేవేశ సర్వగంధ మనోహర. శ్రీ నాగదేవతాభ్యో నమః. గంధం సమర్పయామి. గంధం అంటే ఇలాగా ఆ ప్రతిమలకి గంధం పట్టించి అక్కడ పుష్పంలో గంధం అద్ది కూడా అలా పెట్టచ్చు. అక్షతాంచ సురశ్రేష్ఠ కుంకుమాక్తాన్ సుశోభితాన్ మయా నివేదితాన్ భక్త్యా గృహాణ పవనాసన. శ్రీ నాగదేవతాభ్యో నమః. అక్షతాన్ సమర్పయామి. పుష్పం మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి స్వీకరిష్వభో. శ్రీ నాగదేవతాభ్యో నమః. పుష్పం సమర్పయామి. పుష్పమాల అలంకారం సమర్పయామి. అదాంగ పూజ పాదాల దగ్గర నుంచి తల వరకు కూడా ఒక్కొక్క పుష్పాన్ని అదాంగ పూజ అంటారు. పుష్పం పెడుతూ పూజ చేయండి. ఓం సహస్రపాదాయన్మ పాదౌ పూజయామి. గోడగుల్ఫాయన్మ గుల్ఫౌ పూజయామి. ఓం హేమజంగాయన్మ జంగే పూజయామి. ఓం మందగతేన్మ జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయన్మ కటిం పూజయామి. ఓం గంభీర నాభయేన్మ నాభిం పూజయామి. పవనాసనాయ నమః ఉదరం పూజయామి. ఓం మురుగాయ నమః హస్తౌ పూజయామి. ఓం కాళీయాయ నమః భుజం పూజయామి. ఓం కంబకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం విషవక్తాయ నమః వక్తం పూజయామి. ఓం ఫణభూషణాయ నమః లలాటం పూజయామి. ఓం లక్ష్మణాయ నమః శిరం పూజయామి. ఓం శ్రీ నాగదేవతాయ నమః సర్వాంగాని పరిమళపత్ర పుష్పాణిం పూజాం సమర్పయామి. ఓం అదో ఈ పుష్పాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు అన్నింటితోటి అష్టోత్తర శతనామాలు చెప్తాను. అలా పూజ చేయండి. ఓం అనంతాయ నమః. ఓం ఆదిశేషాయ నమః. ఓం అగదాయ నమః. ఓం అఖిలోర్వేచరాయ నమః. అమిత విక్రమాయ నమః. అనిమిషాచ్యుతాయ నమః. ఓం ఆదివంద్యా నివృత్తియే నమః. ఓం వినాయకోదరబద్ధాయ నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం వేదసుస్తుతాయ నమః. ఓం విహితధర్మాయ నమః. ఓం విషధరాయ నమః. ఓం శేషాయ నమః. ఓం శత్రుసూదనాయ నమః. ఓం అశేష పణామండలమండితాయ నమః. ఓం అప్రతిహతానుగ్రహదాయినే నమః. అమితాచారాయ నమః. అఖండైశ్వర్య సంపన్నాయ నమః. అమరాహి పస్తుత్యాయ నమః. అఘోర రూపాయ నమః. వాలవ్యాయ నమః. వాసుకియ నమః. వరప్రదాయకాయ నమః. వనచరాయ నమః. వంశవర్ధనాయ నమః. వాసుదేవసేనాయ నమః. వటవృక్షార్చితాయ నమః. విప్రవేశధారిణే నమః. తరితాగమనాయ నమః. తమో రూపాయ నమః. దర్పీకరాయ నమః. ధరణీధరాయ నమః. కశ్యపాత్మజాయ నమః. ఓం కాలరూపాయ నమః. ఓం యుగాధిపాయ నమః. ఓం యుగంధరాయ నమః. ఓం రశ్మివంతాయ నమః.
ఓం రమ్యగాత్రాయ నమ, ఓం కేశవప్రియాయ నమ, ఓం విశ్వంభరాయ నమ, ఓం శంకరాభరణాయ నమ, ఓం శంఖపాలాయ నమ, ఓం శంభుప్రియాయ నమ, ఓం షడాననాయ నమ, ఓం పంచశిరసే నమ, ఓం పాపనాశనాయ నమ, ఓం ప్రమదాయ నమ, ఓం ప్రచండాయ నమ, ఓం భక్తివస్యాయ నమ, ఓం భక్తరక్షకాయ నమ, ఓం బహుశిరసే నమ, ఓం భాగ్యవర్ధనాయ నమ, ఓం భవభీతిహరాయ నమ, ఓం తక్షకాయ నమ, ఓం లోకత్రయాధీశాయ నమ, ఓం శివాయ నమ, ఓం వేదవేద్యాయ నమ, ఓం పూర్ణాయ నమ, ఓం పుణ్యాయ నమ, ఓం పుణ్యకీర్తియ నమ, ఓం పటేశాయ నమ, ఓం పారగాయ నమ, ఓం నిష్కలాయ నమ, ఓం వరదాయ నమ, ఓం కర్కోటకాయ నమ, ఓం శ్రేష్టాయ నమ, ఓం శాంతాయ నమ, ఓం దాంతాయ నమ, ఓం ఆదిత్యమర్దనాయ నమ, సర్వపూజ్యాయ నమ, సర్వాకారాయ నమ, ఓం నిరాశయాయ నమ, ఓం నిరంజనాయ నమ, ఐరావతాయ నమ, శరణ్యాయ నమ, సర్వదాయకాయ నమ, ధనంజయాయ నమ, ఓం నాగేంద్రాయ నమ, ఓం అవ్యక్త రూపాయ నమ, ఓం తమోపరాయ నమ, యోగి యోగీశ్వరాయ నమ, ఓం కళ్యాణ గుణదాయనే నమ, ఓం బాలాయ నమ, బ్రహ్మచారిణే నమ, శంకరానందకాయ నమ, చిత్తక్రోధాయ నమ, జీవాయ నమ, జపప్రియాయ నమ, విశ్వరూపాయ నమ, విధిస్తుత్యాయ నమ, విధీంద్ర శివ సంస్థితాయ నమ, విష్ణు తల్పాయ నమ, ప్రాణదాయ నమ, ఓం రక్తవస్త్రాయ నమ, రక్తభూషాయ నమ, ఓం భుజంగాయ నమ, భైరూపాయ నమ, సరీసృపాయ నమ, సకల రూపాయ నమ, కద్రువా సంభూతాయ నమ, ఓం నాగేంద్రాయ నమ, ఓం ఫణిరత్న విభూషణాయ నమ, శ్రీనాగదేవతాభ్యో నమ, నమస్కారం సమర్పయామి. అష్టోత్తర శతనామావళి పూర్తయిన తర్వాత ధూపం చూపించండి. దశాంగుగ్లోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి నాగేశ కృపాయా త్వం గృహాణతం శ్రీనాగదేవతాభ్యో నమ ధూపమాగ్రాపయామి. దీపం వృతాక్తివర్తి సంయుక్తం బంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవా గృహాణి ముదితో భవ. శ్రీనాగదేవతాభ్యో నమ దీపం దర్శయామి. నైవేద్యం మీరు కొట్టిన కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా ఏమన్నా పంచామృతాలు ఉంటే అవి, ఇంకా ఏమన్నా మీరు నైవేద్యాలు పెట్టదలుచుకుంటే అవన్నీ కూడా దగ్గరగా పెట్టి నైవేద్యం పెట్టండి. నైవేద్యం షడ్రసోపేతం దది మధ్యార్జ సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణభీష్టదాయక క్షీరదధికృత శర్కరా పాయసాలజాన్ సమర్పయామి. శ్రీ నాగదేవతాభ్యో నమః. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్సుః అని చెప్తూ మీరు పదార్థాల మీద నీరు జమ్మి అమృతమస్తు అని ఆ ప్రతిమ మీద నీరు జమ్మి ఈ నైవేద్యాలన్నీ సమర్పించండి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవ శీతలం సుమనోహరం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నైవేద్య సమయంలో మధ్యే పానీయం చిన్న గ్లాసులో కానీ ఉద్రణతో నీళ్లు కానీ తీసుకుని ప్రతిమ వైపు నీళ్లు చూపించి మధ్యే పానీయం సమర్పయామి. ఆ నీళ్లు పళ్ళెల్లో వదలండి. హస్త ప్రక్షాళయామి. నీళ్లు హస్తానికి చూపించి ఆ నీళ్లు పళ్ళెల్లో వదలండి. ముఖ ప్రక్షాళన సమర్పయామి. ముఖం వైపు నీళ్లు చూపించి మళ్ళా అవి పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఆచమనీయం సమర్పయామి. మళ్ళా మంచినీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు కూడా ముఖం వైపు చూపించి అవి నీళ్లు పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఫలం సమర్పయామి. నానావిధ ఫలాన్ని సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టిన తర్వాత ఆ తాంబూలం స్వామి తింటున్నట్టుగా భావన చేసి ఆపై ఆ తిన్న తర్వాత నోరు పుక్కిలించడానికి నీళ్లు ఇచ్చినట్టుగా ముఖం వైపు నీళ్లు చూపించి అవి పళ్ళెల్లో విడిచిపెట్టండి. సువర్ణం సర్వధాతూనాం శ్రేష్టం జేయచ సస్తదా భక్తా దదామి వరదా స్వర్ణ వృద్ధిం చ దేహిమే. శ్రీ నాగదేవతావే నమః. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. దక్షిణ సమర్పించండి. అక్కడ నీరాజనం సుమంగళ్యం కర్పూరేణ సమన్వితం వహ్ని చంద్రార్క సదృశం గృహాణ దురితాపహ. ఓం శ్రీ నాగదేవతాయే నమః. కర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం నానా కుసుమ సంయుక్తం పుష్పాంజలిమిమం ప్రభో కశ్యపానందజనక సర్పరాజగృహణమే. శ్రీ నాగదేవతాభ్యన్మ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. లేచి నిలబడి పుష్పాలు తీసుకుని మంత్రపుష్పం చెప్పుకుని ఇలాగా నానా కుసుమ సంయుక్తం పుష్పాంజలిమిమం ప్రభో కశ్యప ఆనందజనక సర్పరాజ గృహాణమే. ఓం నాగరాజాభ్యన్మ మంత్రపుష్పం సమర్పయామి. సమర్పించండి. ఛత్రం సమర్పయామి. చామరం సమర్పయామి. దర్పణం దర్శయామి. నృత్యం సమర్పయామి. గీతం శ్రావయామి. ఆందోళికాది సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార వేదోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి. ప్రదక్షిణం
లేచి నిలబడి ప్రదక్షిణం చెయ్యండి. యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతు ప్రదక్షిణ పదే పదే శ్రీనాగదేవతాభ్యో నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలాగే స్త్రీలు మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేయండి, పురుషులు సాష్టాంగ నమస్కారం చెయ్యండి. నమస్తే సర్వలోకేశ, నమస్తే లోకవందిత, నమస్తేస్తు సదా నాగ త్రాహిమాం దుఃఖ సాగరాత్. ఓం నాగరాజోభ్యన్మ నమస్కారం సమర్పయామి. అజ్ఞానాత్ జ్ఞానతో వాపి యన్మయా పూజనం కృతం న్యూనాతిరక్తం తత్సర్వం భో నాగాః క్షంతుమర్హద. యుష్పత్మ సాదాస్తపలా మమ సంతు మనోరథ. సర్వదా మత్కృతే మాస్తు భయం సర్ప విషోద్భవం. యస్య స్మృత్యా నామోక్త తప పూజా క్రియాదిషు న్యూన్యం సంపూర్ణదాయాతి సద్యో వందంతమచ్యుతం అని చెప్పి నమస్కారం చేసుకుని అనయా మయా కృత షోడశోపచార పూజాయ నాగరాజ శ్రీ నాగదేవతాయన్మ సుప్రీతో సుప్రసన్నో మమ వరదో భవతు అని అరిచేతిలోకి అక్షతలు నీళ్లు తీసుకుని స్వామికి చూపించి అవి విడిచిపెట్టండి, పళ్ళెంలోకి విడిచిపెట్టండి. సంతానం కావలసిన వారికి సంతానాన్ని ప్రసాదించడానికి, అలాగే వివాహం కావలసిన వారికి వివాహం అవడానికి, స్త్రీ పురుషులందరూ కూడా మనశ్శాంతికి, ఇంట్లో వేదనలు తొలగడానికి, అప్పుల బాధల నివారణకు ఇన్ని వారాలు అని చెప్పి నాగపూజ చేసిన వారికి, కార్తీక చవితి పంచమిల్లో పూజ చేసేవారికి, అలాగే శ్రావణ మాసంలో వచ్చే చవితి పంచమిల్లో నాగపూజ చేసేవారికి ఈ పూజ సులభంగా చేసుకునే విధానాన్ని మీకు సమర్పించడం జరిగింది. అందరూ కూడా చేసుకుని సంతోషంతో ఉండండి. స్పర్శ దర్శన కాలేవా పూజ కాలే చ యః పఠేత్ తస్య విష భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్. శ్రీ నాగదేవతాభ్యో నమః నమస్కారం సమర్పయామి.